ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పటికే సీఎస్ అదేవిధంగా డీజీపీలకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కడైతే అంటే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సెక్యూరిటీ పరంగా ఉంటారో వాళ్ళందరూ కూడా తీర ప్రాంతాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉగ్రవాదుల కదలికలు గుర్తించారో అది కూడా విజయనగరం జిల్లాలో విజయనగరంలోని ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇక్కడ ఉంటూ బాంబులు తయారీ చేస్తూ ఇవన్నీ కూడా ఐసిస్కి సంబంధించినటువంటి కొంత వాళ్ళకు అంటే ఇంటర్నల్గా కొన్ని కనెక్షన్స్ ఉండడం ఇదంతా కూడా పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. సో అందుకోసమని వెంటనే వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎంతైనప్పటికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ కాకుండా ఏపీ అని కాకుండా ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉగ్రవాదులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా వస్తారో ఏ విధంగా అటాక్ చేస్తారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ని మన ఇండియన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందో అండ్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని మధ్యవర్తిగా ఉండి అమెరికా సద్దుమణిగించడం కావచ్చు. సో మొత్తానికి ఇదంతా కూడా సైలెంట్గా అయిపోయింది, ఇక మీదట మంచిగా ఉంటుందని అనుకునే క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, హైదరాబాద్ని కూడా తక్కువ అంచనా వేయడానికి అసలు ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ చోట ఏ విధంగా వస్తారో కూడా తెలీదు. ఎక్కువగా రష్ ఉండే ఏరియాస్లో అది రైల్వే స్టేషన్స్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే బస్ స్టాప్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా హైదరాబాద్లోని చార్మినార్ ఏరియా ఇలాంటి ఏరియాలో ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలని వాళ్ళు టార్గెట్ చేసుకొని అటాక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో ఉగ్రవాదుల నీడల్ని కలుగొన్నారో ఆ తర్వాత కూడా అన్ని చోట్లలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేశారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క టోల్ గేట్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు అన్ని కూడా సక్రమంగా చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎందుకోసం వెళ్తున్నారు ఏంటి అని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళని అలో చేయాలనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఉగ్రవాదుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి రీసెంట్గానే మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా ఓకే మనకంటే ఇప్పుడు బార్డర్లో మన కోసం ఫైట్ చేస్తూ మనం 24 అవర్స్ కూడా ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే డే అండ్ నైట్ కూడా వాళ్ళు కష్టపడుతూ అది ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు అంటే 1 మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా 24 అవర్స్ కూడా మన కోసం కష్టపడుతూ మన దేశం కోసం ప్రాణాలు వదులుతున్నటువంటి ఆర్మీ జవాన్లతో పోల్చుకుంటే మన కష్టం కొంచెమే. సో అలాంటిది మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా మనం డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓన్లీ పోలీస్ యంత్రాంగమే పటిష్టంగా కాకుండా మనల్ని మనం డిఫెండ్ చేసుకునే విధంగా కూడా మనం రెడీగా ఉండాలని ఇప్పుడు గవర్నమెంట్ అయితే సూచిస్తుంది. చూద్దాం మరి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ యొక్క ఉగ్రవాదుల నీడల్ని కనుగొన్నారు. మరి ఇంకా ఎక్కడ కూడా ఎక్కడికైనా ఏ చోట ఎప్పుడైనా రావచ్చు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ తరపున కొన్ని సూచనలు కూడా వస్తున్నాయి.